శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయి మహారాజ్కి జై. సాయి బిడ్డలందరికీ కూడా సాయినాథుని ఆశీర్వాదాలతో మనము 20వ అధ్యాయంలో ఉన్నామండి. 20వ అధ్యాయంలోనే నిన్న మనం చెప్పుకున్నాము ఈశావాస్య ఉపనిషత్తు గురించి. అద్భుతంగా అందులో వివరణ ఇచ్చారండి బాబా గారు. 18 శ్లోకాలలో ఆత్మ గురించి విలువైన అపురూపమైన వర్ణన ఉంది అందులో ఈశావాస్య ఉపనిషత్తులో. ఆ వర్ణనకి సంబంధించి ఆదర్శ యోగీశ్వరుని వర్ణనలు ఉన్నాయి. ఆదర్శ యోగీశ్వరుల వర్ణనలు గురించి అసలు అద్భుతంగా ఇచ్చారండి. జ్ఞానమునకు కర్మలకు సమన్వయముగానున్న సంగతులు చెప్పబడ్డాయి ఇందులో. ఏంటి, జ్ఞానానికి కర్మకి మన సమన్వయంగా ఉన్నాయండి మన సమస్యలకి. అసలు జ్ఞాన మార్గమున కర్మయోగమున సమన్వయము చేసినప్పుడు ఉపనిషత్తులోని సారాంశాలు కూడా అద్భుతంగా చెప్పబడ్డాయి. కాబట్టి ఈశావాస్య ఉపనిషత్తులో కవిత్వము నీతి, గూఢత్వము వేదాంతము ఇవన్నీ కూడా మిశ్రమయ్యి ఉన్నాయి. మనకి పై వర్ణను బట్టి ఈ ఉపనిషత్తులు మరాఠీ భాషల్లోకి అనువాదం చేయబడ్డాయండి. చూడండి, ఎలాగంటే మనకి పైన చెప్పుకున్నాం కదండి ఈశావాస్య ఉపనిషత్తులో ఇన్ని ఉన్నాయండి 18 శ్లోకాలు. దాంట్లో తీసుకుంటే మరాఠీ భాషలోకి అనువాదము చేయుట ఎంత కష్టమో, నిజంగా మరాఠీ భాషలోకి అనువాదం చేయడం అంత కష్టం, ఊహించినది కూడా. దాసగడు దీన్ని మరాఠీ ఓవి చందములో వ్రాశాను. ఈయన దాసగణి గారు దీనిని ఓవి చందంలో రాశారంటండి. దానిలోని సారాంశం గ్రహించలేకుండాటే తాను రాసిన దానిలోనే అతడు తృప్తి చెందలేకున్నాడు. దాన్ని చూడండి, దాసగణి గారు దీన్ని మరాఠీ ఓవి చందనంలో రాశారట. కానీ దానిలోని సారాంశాన్ని గ్రహించలేకుండా చేత తాను రాసిన దానిలో అతడు తృప్తి చెందలేకుండా ఉన్నాడంటండి. అతడు కొందరు పండితులు అడిగాను, వారితో చర్చించాను. దాసగణి గారు ఏం చేశారంటే కొందరు పండితులను అడిగారంటండి దీని గురించి ఏంటి, మనకి దీని సారాంశం ఏంటి అని తెలుసుకోవడానికి. కానీ వారు సరైన సమాధానం ఇవ్వకుండేది. వాళ్ళకు కూడా సరైన సమాధానం దొరకలేదు. కావున దాసగణి కొంతవరకు వికల మనస్కుడు అయ్యారండి. దాసగణి గారు కూడా ఇందులో ఫెయిల్యూర్ అయ్యారు. కానీ సద్గురువే బోధించుటకు యోగ్యత సమర్థ కలవారు. మరి మన సమర్థ సద్గురు సాయినాథుల వారే దీనికి యోగ్యత గలవారు, సమర్థవంతమైన వారును. మరి వారి చూడండి, ఈ ఉపనిషత్తును వేదముల యొక్క సారాంశను, ఇది ఆత్మ సాక్షాత్కారమునకు సంబంధించిన శాస్త్రము, ఇది జనన మరణములనే బంధములను తెగగొట్టు ఆయుధము. లేదా ఆత్మ సాక్షాత్కారమును పొంది ఉన్నవారు అట్టివారే ఈ ఉపనిషత్తులోని అసలు సంగతులు చెప్పగలరని ఆయన భావించాను. ఎవరునూ దీనికి తగిన సమాధానం ఇవ్వనప్పుడు దాసగను సాయిబాబా సలహా పొంద నిశ్చయించుకునేను. ఈ యొక్క సారాంశాన్ని మనము ఈశావాస్య ఉపనిషత్తులోని ఒక ఎంత ఉందంటేనండి, అది నిజంగా తీసే కొద్దీ వస్తుంది. దానికి తగ్గ యోగ్యత గల యోగీశ్వరులు కావాలి. అలాగే మన సద్గురు సాయినాథుల వారికి తెలియదేముందండి, సర్వము తెలిసిన మన సద్గురు సాయినాథుల వారే దీని గురించి అంతా వివరణాత్మకంగా చెబుతారు. కాబట్టి ఈ సమాధానాన్ని ఆత్మసాక్షాత్కారాన్ని పొంది ఉన్నవారు అట్టివారు మాత్రమే ఎక్కువ. ఈ ఆత్మసాక్షాత్కారాన్ని పొంది ఉన్నవారే అంటే అన్ని రకాలుగా యోగ్యత కలిగిన వారే యోగులై ఉండి మంచి జ్ఞానవంతులే దీన్ని బోధించగలరు. అటువంటిదండి ఈ ఉపనిషత్తు. అసలు సంగతులు చెప్పగలరేమో అతడు భావించాను. ఎవరునో దీనికి సరైన సమాధానం ఇవ్వకుండానప్పటికీ దాసగను సాయిబాబా సలహా పొంద నిశ్చయించుకున్నాను. చాలామంది పెద్ద భక్తుల్ని అడిగారండి, అన్నీ తెలుసుకోవాలని దాసగను గారు కూడా ప్రయత్నించారు దీని గురించి. కానీ చివరికి చేయగలిగింది ఎవరు, మన బాబా గారే, మన సద్గురు సాయినాథుల వారే ఈ యొక్క దీని గురించి వివరణ చెప్పగలరు అని నిశ్చయించుకుని అవకాశం దొరకగానే షిరిడీకి పోయి సాయిబాబాను దర్శించి వారి పాదములకు నమస్కరించి ఈశావాస్య ఉపనిషత్తు అర్థములు తెలుసుకుంటూ తన కష్టంగా చెప్పి సరి అయిన అర్థములు బోధించమని వేడుకున్నాను. బాబా ఈశావాస్య ఉపనిషత్తు గురించి
నాకు పెద్దగా తెలీదు, కానీ తెలుసున్న వాళ్ళని అడిగాను, కానీ వాళ్ళు సరిగ్గా చెప్పలేకపోయారు. దీనికి సరైన మార్గాన్ని, సరైన ఇదిని నువ్వు చెప్పగలిగే శక్తి సామర్థ్యాలు నీకే ఉన్నాయి, నువ్వు చెప్పగలవు దేవా అని బాబా గారికి నమస్కరించి ఆయన దాసగండ్ గారు అడుగుతారండి. అప్పుడు సాయిబాబా ఆశీర్వదించి ఇట్లా, నేను తొందరగా పడవద్దు, ఆ విషయములో నెట్టి కష్టము లేదు, తిరుగు ప్రయాణములో విలేపర్లలోని కాకాసాహెబ్ దీక్షిత్ పనిపిల్ల నీ సందేహమును తీర్చును. అక్కడక్కడ నున్నవారి మాటలు విని బాబా తమాషా చేయుచున్నారనుకునేది. భాషా జ్ఞానము లేని పనిపిల్ల ఈ విషయమునెట్లు చెప్పగలదని దాసగను అట్లనుకొనలేదు. బాబా పలుకులు బ్రహ్మవాక్కులు అనుకునేను. నువ్వు బయలుదేరు, దీని గురించి ఎక్కువ టెన్షన్ పడకు, ఏం ఆలోచన చేయకు. నువ్వు దీని గురించి తెలుసుకోవాలన్నా నువ్వు ముందు కాకాసాహెబ్ దీక్షిత్ గారి ఇంటికి వెళ్ళు. అక్కడ పనిపిల్ల ద్వారా నీకు ఈశావాస్య ఉపనిషత్తు గురించి పూర్తిగా అర్థమవుతుంది అని చెబుతారు. ఏంటి బాబాగారు చెప్పారు బాబాగారే కాబట్టి ఆయన చెప్పిన దాంట్లో ఏదో పరమార్థం ఉందని చెప్పి ఆయన కాకాసాహెబ్ దీక్షిత్ గారి దగ్గరికి వెళ్తారండి. ఎవరు? దాసగడ్ గారు. అప్పుడు కాకా యొక్క పనిపిల్ల బాబా మాటలను పూర్తిగా విశ్వసించి దాసగను షిరిడి విడిచి విలేపర్లే వెళ్ళి కాకాసాహెబ్ దీక్షిత్ ఇంట్లో బస చేశారు. ఆయన బాబాగారు చెప్పినట్టుగానే కాకాసాహెబ్ దీక్షిత్ గారి ఇంటికి వెళ్ళారు. విలేపర్లే అనే ఊరికి కాకాసాహెబ్ దీక్షిత్ గారి ఇంట్లో బస చేశారు. ఆయన వెళ్ళి ఆ మరుసటి దినము ఉదయమునే దాసగను నిద్ర నుంచి లేవగానే అక్కడికి వెళ్ళారు, బస్ చేశారు. తెల్లారి ఉదయమే లేవగానే వాళ్ళ పనిపిల్ల బీద పిల్ల చక్కని పాటలు పాడుతుందండి. చక్కని పాటలు పాడుకుంటూ మిక్కిలి మనోహరంగా పాడుచుంటూ ఆ పాటలోని విషయము ఎర్రచీర వర్ణన వచ్చింది. ఆమె చక్కగా ఏదో కూని రాగాలు తీసుకుంటూ పని చేసుకుంటూ పాటలు పాడుతుందండి. ఆ పాటల్లోని ఆమె భావార్థం ఏముందంటే ఎర్ర చీర కట్టుకుంటే ఇంకెంత బాగుంటుందనే వర్ణంతో పాడుతుందండి. ఆ ఊరికే ఇప్పుడు మనం కూడా చూడండి, ఏదైనా కాలక్షేపం సరదాగా ఏదైనా మ్యూజిక్, ఏదైనా సంగీతం అలాంటి కూని రాగాలు తీసుకుంటే అదొక హ్యాపీనెస్. ఆ అమ్మాయి ఇప్పుడు హ్యాపీగా ఉంటుంది. అదేవిధంగా ఇదే హ్యాపీనెస్తో దీన్ని చేసుకుంటూ పాడుకుంటూ చక్కగా ఆమె చేస్తుందంటండి. అది చాలా బాగుందంట. ఆయన అమ్మాయి పాడుతున్న పాట ఆయనకి దాసగన్ గారికి బాగా నచ్చింది. ఎంత బాగా పాడుతుంది అమ్మాయి అనుకుని దాని కుట్టు పని గురించి కూడా, అంటే ఆ చీరలు కట్టుకుని ఆ కుట్టి పని గురించి వివరణ ఇస్తూ ఎంతో ఆనందంగా పాడుకుంటుందండి. కట్టుకోలేదు అమ్మాయి, ఇంకా ఆ చీరనే కట్టుకోకుండానే ఆ వర్ణాన్ని వర్ణిస్తూ చక్కగా ఆ పాటలోని అన్ని భావార్థాలని జమ చేసి చక్కగా పాడుతుందండి వివరణార్థంగా. అలా పాడుతున్న దాని అంచు చివరలు ఆ కుట్టు పని చాలా సుందరంగా ఉంటాయని ఆమె పాడుచుంటుంటే ఆ పాట నచ్చుటచ్చే దాసగను బయటకు వచ్చి వినేను. వర్ణిస్తుందండి ఆ అమ్మాయి. ఆ పాట పాడుకుంటూ చక్కగానే ఆ చీరని వర్ణిస్తుందండి. ఆ చీరకి అంచు కుట్టినట్టు, దాంట్లో డిజైన్ వేసినట్టు, లేకపోతే ఆ ఎర్ర చీర ఇలా కట్టుకుని ఇలాగా కుట్టుకుని వేసుకుంటే ఇంకెంత బాగుంటుందని దాన్ని వర్ణించుకుంటుందండి. ఆ పాట అద్భుతంగా నచ్చిందండి దాసగండ్ గారికి. నచ్చి దాసగండ్ గారు ఏం చేశారంటే బయటకు వచ్చి విన్నారు. విన్న తర్వాత అది కాక పని మనిషి నామ్య, అమ్మాయి పేరు నామ్య, ఆమె ఆ చెల్లెలు పాడుచుండండి. పని మనిషి చెల్లెలు పాడుతుంది అంటే ఇంకో పని మనిషి ఉంది, ఆ పని మనిషి చెల్లెలు పేరే నామ్య. ఆమె పాడుతుందండి, పనిచేస్తూనే పాడుతుంది. ఆమె చిన్నపిల్లల ఆమె చింకి గుడ్డ కట్టుకుని పాత్రలు తోముచుండెను. ఆమె పేదరికము, ఆమె సంతోష భాషణము కాంచి దాసగడు ఆమెపై జాలిపడెను. చూడు, చిరిగిపోయిన చీర కట్టుకుంది, కానీ ఎర్రవర్ణ చీరతోని అందంగా చక్కగా పాట పాడింది. కానీ ఆమెకి ఆ చీర బహుకరిస్తే ఎలా ఉంటుందా అని ఆయన మనసులో అనుకుంటూ, ఈయన ఆ చీర గురించి పాడుతుంది కదా, ఎంత సుందరంగా పాడింది ఆమె, ఎంత అందంగా పాడింది అనుకుంటూ ఆమె ఆ మరుసటి దినము రావు బహదూర్ ఎంవి ప్రసాద్ తనకు
దోవతులు చా అతనికి దోవతల షాప్ ఉందండి, అంటే గుడ్డల షాపు అంటాం కదా, బట్టల షాప్ అంటాం. అలాంటి షాప్ ఉంటే ఆయన ఏం చేశాడంటే ఒక మంచి చిన్న చీరను కొని ఆమెకి ఇవ్వాలని అనుకున్నారండి. ఎవరు? దాసికండ్ గారు. ఆమె అంత మంచి బాగా పాడింది కదా, ఆయన కూడా పాటలు పాడతారు కదా దాసికండ్ గారు. ఆ పాటల్లో ఆయన కూడా ఈ యొక్క పాటని చేసి ఆమెకి ఎర్రచీర కొనివ్వాలి అని నిర్ణయించుకున్నారండి దాసికండ్ గారు. ఆమె కొత్త చీర దొరికింది. ఆమె అమిత ఆకలితోనున్న ఆ చిన్న చీరను కొని ఆమెకు బహుకరించి ఆకలితో ఉన్నవాడికి వారికి విందు భోజనము దొరికినట్లుగా ఆమెకు అమితానందం చెందిందండి. ఇప్పుడు ఆకలితో ఉన్న వాళ్ళకి చక్కగా తృప్తిగా భోజనం పెట్టాను అనుకోండి, ఎంత సంతోషంగా పడతారు వాళ్ళు. అదేవిధంగా ఈయనకి కూడా, ఈ అమ్మాయికి, ఈ నామ్యాకి చీర తీసుకొచ్చి ఇచ్చినందుకు ఆ అమ్మాయి కూడా అంతే ఆనందంతో చాలా సంతోషంగా ఉంది ఆమె. కానీ ఆమె అమితానంద పరవశురాలయ్యాను. ఆ మరుసటి దినము ఆమె ఆ కొత్త చీరను ధరించాను. అమితోత్సాహముతోనే, అదే ఆనందంతోనే ఉంది. చీర చిరిగిపోయినప్పుడు కట్టుకున్నప్పుడు చీర కాడ ఆయన కొత్త చీర ఇచ్చి ఆ చీర మరుసటి దినం కట్టుకొచ్చినప్పుడు కూడా అదే ఆనందంతో ఉందండి ఆ అమ్మాయి, ఆ పనమ్మాయి. ఆ ఉత్సాహంతో ఉంది. ఆమె అమితోత్సాహంతో తక్కిన పిల్లలతో కలిసి ఎగురుచు తిరుగుచు నాట్యం చేస్తూ చాలా ఆనందంగా ఉంది. అందరికంటే తానే బాగుగా ఆడి పాడింది కూడా, చాలా ఆనందంగా పాడింది, ఆడి పాడుకుంది. ఓహో, ఈయనేమనుకుంటున్నారు, నేను ఎర్ర చీర కొనిచ్చాను, ఎర్రవారన్న అంది, ఆ చీర నుంచి అమ్మాయి ఇంకా ఆనందంగా ఉంది అని ఆయన అనుకుంటున్నారండి. అయితే అందరికంటే తానే కూడా బాగుగా ఆడి పాడింది. ఆ మరుసటి చీరను పెట్టెలో దాచుకొని మామూలుగానే చింకి బట్టలు కట్టుకుని వచ్చింది. ఆయన కొనిచ్చారు ముందు రోజు, ఆ తర్వాత నెక్స్ట్ డే చీర కట్టుకొచ్చింది. ముందు చింకి బట్టలతో ఎంత ఆనందంగా ఉందో, కొత్త బట్టలు కట్టుకుని కొత్త చీర అయినా కూడా అంతే ఆనందంతో ఎగిరింది, గంతులేసింది. మళ్ళీ మరుసటి దినము ఆ చీరని దాచుకుని మళ్ళీ మామూలుగా యథావిధిగా చింకి బట్టలు కట్టుకుని పనికి వచ్చేసిందండి ఆ అమ్మాయి. పనికి వచ్చాను. కానీ ఆమె ఆనందమునకు లోటు లేకుండాను, అందులో చిరునవ్వు చెరగలేదు. ఎప్పటిలాగానే చక్కగా ఆనందంగా చిరునవ్వుతోనే ఉంది ఆ అమ్మాయి. అయితే కానీ ఆమె ఆనందంగానే ఉంది. చూసిన దాసగను జాలిభావం మెచ్చుకోలుగా మారి పిల్ల నిరుపేద కాబట్టి చింకుగుడ్డలు కట్టుకునేను. ఇప్పుడు ఆమెకి కొత్త చీర కూడా కలదు, కానీ దానిని పెట్టెలో దాచుకునేను. అయినప్పటికీ విచారము కానీ నిరాశ కానీ ఆమెలో కనబడలేదు. ఆయన నిరాశ కానీ అనున్నది కానీ లేక ఆమె ఎప్పట్లాగానే ఉంది. ఆమెలోని అయ్యబాబోయ్ నిన్న కొత్త చీర కట్టుకున్నంత ఆనందము, లేకపోతే ఈవేళ కట్టుకోలేదని ఇది నిరుత్సాహము కాకుండా ఎప్పట్లాగే ఆనందంగానే ఎగురుతూ ఆడుతూ పాడుతూ ఉంది అప్పటికి ఆ అమ్మాయి. అయితే ఆ పనిపిల్లకి దాసగండు గారు జాలిభావం మెచ్చుకోలుగా మారి పిల్లను నిరుపేద కాబట్టి చింకుగుడ్డలు కట్టుకునినని, ఇప్పుడు ఆమెకు కొత్త చీర కలదని, కానీ దానిని పెట్టెలో దాచుకునేని, అప్పటికీ విచారము కానీ నిరాశ కానీ లేకపోవడచే అలాగే పాడుచు కాబట్టి కష్టసుఖములు భావములు మన మనోవైఖరిపైనే ఆధారపడి ఉండునని అతడు గ్రహించాను. బాబాగారు చెప్పారు కదండి, వాళ్ళ ఇంట్లోని నీకు పనమ్మాయి సమాధానం చెబుతుంది అని చెప్పారు కదా, దీక్షిత్ గారింట్లో, కాకా సాహిబ్ దీక్షిత్ గారింట్లో పనమ్మాయి నీకు సమాధానం చెబుతుందని. ఈయన మనసును బట్టి బాబాగారు పనమ్మాయిని ఉదహరించి చెప్పడము, ఆ అమ్మాయి ఈయన ఆ అమ్మాయిని ఆ పనమ్మాయి గురించి అన్నారు కాబట్టి ఆయనేమో ఆ అమ్మాయిని అబ్జర్వ్ చేయడము, ఈయన కొత్త చీర కొనివ్వడము, ఆ అమ్మాయి కట్టుకోవడము, మళ్ళీ అదే ఆనందం చూడుతూ ఉండడము. అంటే భావము అంటే మనోవైఖరిపైనే మనము అమ్మాయిని కనిపెట్టుకుని దాచుకుని, అయినప్పటికీ విచారము కానీ నిరాశ కానీ లేకపోవచ్చే కాబట్టి కష్ట సుఖములు భావములు మన మనోవైఖరిపైనే ఆధారపడి ఉంటాయి ఆయన అనుకున్నాడండి. నిజమే కదా, ఈ కష్ట సుఖాలు ఇవన్నీ కూడా మన మనసును బట్టే ఉంటాయి, మన ఆలోచనలు బట్టే ఉంటాయి. నిజంగా అమ్మాయికి
ఎంత మంచి హృదయం అయితేనే అమ్మాయి ఎంత సంతోషంగా హ్యాపీగా ఉంది. ఈ విషయమును గూర్చి దీర్ఘాలోచన చేసి భగవంతుడిచ్చిన దానితో మనము సంతృప్తి పడాలి. భగవంతుడు మనల్ని అన్ని దిశల నుండి కాపాడి మనకు కావలసింది ఇచ్చుచుండును. కాన భగవంతుడు ప్రసాదించినదంతే మన మేలు కొరకే అని గ్రహించెను. ఈ ప్రత్యేక విషయంలో ఆ పిల్ల యొక్క పేదరికము, ఆమె చినిగిన చీర, క్రొత్త చీర, దానినిచ్చిన దాత, దానిని పుచ్చుకునిన గ్రహీత, దాని భావము ఇవన్నీ భగవంతుని అంశములే. భగవంతుడు ఈ అన్నింటి యందు వ్యాపించి ఉన్నాడు. ఇచ్చట దాసగను ఈ ఉపనిషత్తుల్లోని నీతిని అనగా చక్కగా ఎంత గొప్పగా చెప్పారో చూడండి. ఆ నీతిని ఉన్నదానితో సంతృష్టి చెందాలి. ఏది మనకు సంభవించినదో అది అంతయు భగవంతుని ఆజ్ఞచే జరుగుతున్నది. తుదకు మన మేలు కొరకే అన్నీ గ్రహించేదము. అబ్బబ్బబ్బా, ఎంత గొప్పగా చెప్పారో చూడండి. అంటే దీని భావార్థం ఏంటంటే ఆయన మనస్సులోని తృప్తి లేని జీవితాన్ని జీవిస్తూ ఈ ఒక సంశయాన్ని, ఒక ఆలోచనని, దాన్ని ఎలాగని చింతిస్తూ ఒక నిరుత్సాహంతో ఉన్న ఆయనకి ఈ పనిపిల్లల ద్వారా వచ్చిన జ్ఞానం చూడండి. ఆయన అర్థం చేసుకున్నాడు, ఇదంతా బాబా గారు నా కోసం చేసింది, అంటే ఉన్నదానితో తృప్తిపడి ఇప్పుడు ఆనందంగా ఉండాలి అనే నీతిని దాసగణ్ గారు తెలుసుకోవడం జరిగింది. కాబట్టి ఈవేళ 20వ అధ్యాయంలో నేను మామూలుగా అయితే ఇంటికాడ చేసేదానండి మందిరంలో. నేను ఊరికి రావడం వల్ల విజయవాడ, గుంటూరు, ఇప్పుడు మా ఆడపడుచు గారి గృహంలో ఈ వీడియో చేస్తున్నాను. 20వ అధ్యాయంలో ఉన్నాం మనము. రేపు 20వ అధ్యాయంలోనే కతిమాది చెప్పుకుందామండి. అంతవరకు సాయిరామండి.